టీడీపీ ఆఫీసులో రావుల చంద్రశేఖరరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లేకుంటే తెలంగాణలో చట్టాలు వర్తించవా? రాజ్యాంగం వేరేనా? మనం రాజ్యాంగంలో చూస్తాం, ది సప్లైస్ టు హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ అని పెడుతుంటారు. ఎక్సెప్ట్ తెలంగాణనా? సో ఇక్కడ సపరేట్ రాజ్యాంగం ఉందా? సపరేట్ చట్టాలు ఉన్నాయా? సపరేట్గా విధానం ఉందా? ఒక ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయని. నేను అడుగుతున్నాను, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మా పార్టీ నాయకుల ఇళ్ళకి వెళ్ళి 4 గంటల పాటు కూర్చొని చర్చించి పార్టీలో చేర్చుకున్నారు, మంత్రి పదవి ఇచ్చారు. దీని మీద విచారణ అవసరం లేదా? ఏం ప్రలోభ పెట్టిండ్రు? ఏ రకమైన ఒత్తిళ్లు తెచ్చిండ్రు? ఏ రకమైన ఒప్పందాలు జరిగినాయి? దీని మీద విచారణ చేయాల్సిన పని లేదా? 63 ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 85 ఓట్లు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? దీని మీద విచారణ చేయరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా మహానాడుకు హాజరైన ఎమ్మెల్యే గారు తెల్లారి 2 గంటలకు, అంటే అర్ధరాత్రి 2 AM ఫామ్ హౌస్లో పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. ఆయనకు అప్పుడు గుర్తొస్తుంది, నియోజకవర్గ అభివృద్ధి కొరకు నేను టీఆర్ఎస్లో చేరాలని. అర్ధరాత్రి 2 గంటలకు తెలంగాణలో ముఖ్యమంత్రి దగ్గర నియోజకవర్గ అభివృద్ధి గుర్తొస్తుంది. దీని మీద విచారణ జరగదా? సెక్యూరిటీ ఇచ్చి ఇంటికి పంపుతారు. దీని మీద విచారణ జరగాలి. 25 ఓట్లు ఎక్కువ వచ్చినాయి మీకున్న సంఖ్య కంటే. అందులో ఒక రాజకీయ పార్టీ స్పష్టంగా 7 ఓట్లున్న రాజకీయ పార్టీ మీకు మద్దతు ఇస్తామన్నారు, తీద్దాం. 70 అయితే మిగతా మరి 15 ఓట్ల గురించి మీరు చెప్పాలి కదా. మీ పరిపాలనను అర్ధరాత్రి మెచ్చుకుంటున్నారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అర్ధరాత్రి మెచ్చుకొని జాయిన్ అయిపోతున్నారు. ప్రతి ఎమ్మెల్యే చేరిన వాడందరూ కూడా అభివృద్ధి కోసం, ఒక ఎమ్మెల్యే ముందుగా అడిగేసి 250 కోట్ల ప్యాకేజ్ ఇస్తానని అంటున్నారు. మరి దాని మీద విచారణ ఏది? మీరు ప్రలోభ పెట్టి ఒత్తిడి చేసి సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. పైసలు అంటున్నారు, పదవులు అంటున్నారు, పనులు అంటున్నారు, ఇవి కాకపోతే పోలీస్ అంటున్నారు. ఇన్ని రకాల ఒత్తిళ్లతో ఇవాళ పరిపాలన మీరు సాగించుకుంటూ, తెలుగుదేశం అనే రాజకీయ పార్టీలోని కార్యకర్తలు మొదలుకొని పెద్దవాళ్ళకు కూడా ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్, సోకాల్డ్ ఎపిసోడ్ జరిగిన రాత్రి కూడా మా ఎమ్మెల్యేలకు ఫోన్లు వచ్చినాయి టీఆర్ఎస్ నాయకుల నుంచి. ఇగో ఇది జరిగింది కదా, ఇంత జరిగింది కదా, ఇప్పుడన్నా రారా అని ఫోన్లు వచ్చినాయి. అంటే దీని అర్థం ఏంటిది? ఈ యాంగిల్లో కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందా లేదా ఇవాళ ప్రభుత్వం చెప్పాలా. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఒకటే దీంట్లో అసలు సూత్రధారి రావాలి. నేను అడుగుతున్న ఈ 20